అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం టమాటా రైస్ తయారీ విధానాన్ని చూద్దాం రండి. ముందుగా ఒక చెట్టి రైస్ తీసుకొని అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి. 5 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని టమాటో ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ అల్లంని తీసుకొని ముక్కలుగా కట్ చేసి రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలను తీసుకొని చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని తరిగి పెట్టుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, 2 రెమ్మల కరివేపాకు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇలా మగ్గినటువంటి ఉల్లిపాయల్లోకి టమాటో ప్యూరీ వేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. టమాటోలో ఉన్న నీరంతా పోయి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటో ప్యూరీ అంతా బాగా మగ్గి ఆయిల్ వదులుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకొని అన్నం వేసి కలుపుకోవాలి. చివరగా 1 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉంటేనే వేసుకోండి, కంపల్సరీ ఏం కాదు. 1 స్పూన్ నెయ్యి కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. అంతే అండి, టమాటో రైస్ రెడీ. పిల్లలకి స్కూల్కి బాక్స్ పెట్టినా కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.